రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యల వ్యవహారంలో ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అతను అడుగుతున్నది పర్సనల్ కాదు, లేదా తప్పుడు మాటలు కాదు. చైనాకి సంబంధించినటువంటి డోక్లాం వ్యవహారం ఎక్స్ప్లెయిన్ చేయండి. అనవసరంగా రచ్చ చేయాల్సిన అవసరం లేదు. కేంద్ర మంత్రులు పదే పదే ఆపుతుండటం ఇదంతా కూడా నరవణే. ఆయన ఎప్పుడో ఓల్డ్ అధికారి కాదు. ఇప్పుడు ఇదివరకు కాంగ్రెస్ హయాంలో అధికారులుగా, సైనిక అధికారులుగా పనిచేసిన వాళ్ళు ఆనాడు ఇందిరాగాంధీ ఎట్లా ఇబ్బంది పెట్టింది, లేకపోతే నెహ్రూ ఎట్లా ఇబ్బంది పెట్టాడు, రాజీవ్ గాంధీ ఎట్లా ఇబ్బంది పెట్టాడని చెప్పిన పాయింట్స్ని హైలైట్ చేస్తూనే కదా బీజేపీ ముందుకు వచ్చింది. దెన్ ఇప్పుడు మీ టర్న్ వచ్చినప్పుడు ఖచ్చితంగా బాధ్యతాయుతంగా ఉండాలి. వాళ్ళు బాధ్యతారహితంగా వ్యవహరించారని చెప్పిన మేము బాధ్యతగా వ్యవహరించామని ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. జాతీయవాదులు ఎవరు కూడా వాస్తవాలు తెలియక్కర్లేదు అనుకోవట్లేదు. భారతీయ జనతా పార్టీ నమ్ముతున్నారు జాతీయవాదులు. దానికి రాహుల్ గాంధీ వాళ్ళు రైట్ చేసింది రాహుల్ గాంధీ నమ్మట్లేదు. కానీ మీరు నిర్బంధిస్తే, మీరు అతన్ని మాట్లాడనీయకుండా ఆపడం వలన, సమాధానం చెప్పకుండా ఆపడం వల్ల, ప్రత్యేకించి ఏం జరిగిందన్నది ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఆపడం వల్ల, నరవణే లాంటి వ్యక్తి ఆ పుస్తకం పబ్లిష్ కాలేదు లాంటి టెక్నికల్ రీజన్ చెప్తున్నాం. అసలు నరవణేనే మాట్లాడండి, నరవణేతోనే మాట్లాడించండి, నరవణేనే కనుక్కోండి ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు అన్నట్టు. దానికి సమాధానం చెప్పండి. మన భూమిని లాక్కుందా చైనా? ఎంత లాక్కుంది? చూస్తున్నామా? ఎందుకు చూస్తున్నాం? చేత కాదా? తెలివి లేదా? లేదు, ఏ భూమి లాక్కోలేదా? డోక్లాం అనేటటువంటిది భూటానికి సంబంధించినటువంటి భూమి, దాన్ని చైనా తీసుకుందా? దాంట్లో మనం ఏం చేయలేకపోయాము? ఎస్, అది చెప్పండి. భూటానికి సంబంధించినటువంటి భూమిని మనం ఎట్లా తీసుకుంటాం? భూటాన్ వాడికి రాసిస్తే మనం ఏం చేయలేం కదా అని చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. అలా కాకుండా రాహుల్ గాంధీని గొంతు నొక్కేసాం అనుకుంటే తప్పు. అది భవిష్యత్తులో మచ్చగా మిగిలిపోతుంది.